వెల్కమ్ టు సిఎండి న్యూస్. ముందుగా నేటి వార్తా విశేషాలు. బీజేపీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు ఆశయాలను కొనసాగిస్తామని భారతీయ జనతా పార్టీ నేతలు పేర్కొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి ఉత్సవాల్ని అత్యంత ఘనంగా కావలి పట్టణంలో ఉన్న ట్రంక్ రోడ్లో బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు గారు దళిత నేత. ఆయన విద్యాభ్యాసం అయిపోయిన కాడి నుంచి కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసి అనేక మార్లు ఆయన జీవితంలో 50 సంవత్సరాల పాటు రాజ్యాధికారంలో ఉండి దళిత బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తూ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తూ ప్రజా సమస్యల్లో నిరంతరం చేసిన దళిత నేత, దార్శనికుడు, విద్యావంతుడు. అలాంటి వ్యక్తి ఈరోజు వారి జయంతిని మనం అత్యంత ఘనంగా నిర్వహించుకోవటం భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు దళితులందరికీ స్వేచ్ఛ, స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఆ జగజ్జీవన్ రావు అనే ఆశయాలతో ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా దళితులకు పూర్తి స్వేచ్ఛ హక్కులు ఇచ్చి ఈరోజు రాజ్యాంగంలో అనేక మార్పులు తీసుకొచ్చి దళితులందరికీ కూడా వైద్యం అందుబాటులోకి తెచ్చి అలాగనే గృహ వసతి కల్పించి అందరికీ కూడా జీవనభృతి కోసం అనేక రకాలుగా భూమి హక్కును కల్పించిన మహోన్నతమైన వ్యక్తి మోడీ గారిని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున దళిత నేతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జయంతిని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనందరం కూడా తెలిసినటువంటి విషయం. బాబు జగజ్జీవన్ రావు గారు స్వతంత్ర సమరయోధులు. అదేవిధంగా ఏదైతే దళిత సామాజిక వర్గ ఆశాజ్యోతి. ఈరోజు ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలో విజయంలో భాగస్వాములుగా ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రావు గారిని స్మరించుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ రావుల్లో పెద్ద ఎత్తున ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మనందరం కూడా గమనిస్తే అనేకమైనటువంటి ఈ దేశంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మనందరం బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయాలు కొనసాగిస్తూ ఈరోజు దేశంలో గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఏదైతే ఎస్సీ వర్గీకరణ కూడా అందరూ కూడా అధికారాలు, అందరూ కూడా ఉద్యోగాలు, అందరూ కూడా అవకాశాలు ఉండాలని ఆలోచనతోటి ఈరోజు పెద్ద ఎత్తున మార్పు తీసుకొచ్చి ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల అందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు ఎస్సీ, బీసీ, అదేవిధంగా అనేక బడుగు బలహీన వర్గాలన్నీ కూడా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉన్నారంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉండి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా స్వేచ్ఛగా ఉన్నారు. సంక్షేమ పథకాలన్నీ కూడా పేద ప్రజలందరూ కూడా అందుతున్నటువంటి పరిస్థితి. ఆయన యొక్క మార్గంలో, బాబు జగజ్జీవన్ రావు గారి మార్గంలో, అంబేద్కర్ గారి మార్గంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు పయనిస్తున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా గమనించాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తారు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.